దేశంలో పెరుగుతున్న గ్యాస్ రేట్లు, మిడిల్ క్లాస్ ఇళ్లలో మొగోళ్ల వట్టల్లో వణుకులు. గ్యాస్ తీసుకురాలేదని మొగుడిని సిలిండర్లో పెట్టి చంపేసిన పెళ్లం. పరిస్థితి ఇలానే కొనసాగితే కష్టమంటున్న ప్రజలు. గుద్ద మూసుకొని కట్టెలపై పెట్టుకోమంటున్న ప్రభుత్వాలు. ఏమండి ఏమండి ఏందే? గ్యాస్ అయిపోవడానికి వచ్చిందండి. కట్టెలపై పెట్టుకో. ఏమండి గ్యాస్ అయిపోవడానికి వచ్చిందండి. సరే తెప్పిస్తాలే. నీ అవ్వ నీ మధ్య ప్రతిదానికి కొడుతోంది. హలో. లింగయ్య గారు నమస్తే. నమస్తే, చెప్పండి. అదే మన గ్యాస్ రేట్ ఎట్లున్నాయో తెలుసుకుందామని. సిలిండర్ కి 2000 అండి. ఏంది ఒక్క సిలిండర్ కి 2000? మనకేమైనా డిస్కౌంట్ లేదా మరి? ఉందండి, 1999. అదేందండి మరి ₹1 తగ్గిస్తున్నారు? కొంచెం ఏమైనా చూడండి. చూడడాలు అవి లేవండి, కొన్నోన్నల్లా సావదెంగడమే. సరే మా ఓన్ని పంపితే ఒక సిలిండర్ ఇవ్వండి. సరే పంపించండి. అమ్మా, ఒక్క సిలిండర్ 2000. ఉన్నప్పుడేమో వాడక దెంగడం, లేనప్పుడేమో నాక్క దెంగినట్టుంది పరిస్థితి. రేయ్ బాడుకో, ఏడునోరా? డాడ్ నమస్తే. నమస్తే తీసి గుద్దెలు పెట్టుకొని పోయి గ్యాస్ ఎక్కడైనా తక్కువ దొరుకుతుందో చూడుపు. అబ్బా ఇదే కరెక్ట్ టైం. మా అయ్య దగ్గర పైసలు స్కామ్ తెంగాలి. బయట అందరికి సిలిండర్ 4000 ఉంది డాడీ. ఇక మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి 3000కి ఇస్తారనుకుంటా. ఎందుకు కొడుతున్నావు డాడీ? నేను ఇందాకనే లింగయ్య కాల్ చేసి రేట్ అడిగినారా. సిలిండర్ కి 2000. నువ్వు మూసుకొని పోయి ఒక సిలిండర్ పట్టుకొని రాపు. దొరికింది లంచ కొడుకు. కాడ గన్ని సిలిండర్లు ఉన్నాయి, గుద్దలు పెట్టుకుంటారా అంకుల్ అమిదంగా? అవి ఖాళీ సిలిండర్ల పిచ్చివు కూడా. పిచ్చివు కూడా అయింది. బుడ్డి గుడ్ల కట్టి సావదేంత ఎక్కువ మాట్లాడితే. నా బుడ్డి నా గుడ్లకు ఎట్లా కడతావురా? నీ గుడ్లకు కడతా. ఊర్లో నీ ఒక్కడి దగ్గర బుడ్లున్నాయని కథలు దెంగుతున్నావా? తిక్క దెంగుతో నీ పక్కకే గ్యాస్ షాప్ పెడతా. బుద్ధల్లా ఉంటే పెట్టి చూపి, మాటలు దెంగుడు కాదు. అట్నా చూడు, మొడ్డ నీ షాప్ పక్కకి షాప్ పెట్టకుంటే నాకు మొడ్డ లేనట్టే. పోరా పిల్లబచ్చా. అరే సుల్లిగా, నువ్వు గాంతోళ్ళు పెట్టుకుంటావేంద్రా? మీ అయ్యకి ఇట్లా గ్యాస్ పట్టుకొని పోకపోతే గుద్దెలు గుంపొందించుతాడు. మొడ్డ మా అయ్యతో లొల్లైనా మంచిదే కానీ నేను గ్యాస్ షాప్ పెడతా మామ. మన గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నా గుద్దెల నుంచి వస్తుంది సుల్లిగా. ఏడ నుంచి వస్తుందో తెలియకుండానే గ్యాస్ షాప్ పెడతా అని ఛాలెంజ్ చేసినవారా? మామ నీకు స్పోర్టివ్నెస్ లేదు మామ, స్పోర్టివ్నెస్ లేదు. మనం షాప్ పెడితే గ్యాస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుద్ద వాళ్ళకి సంపాదించచ్చు. నేను ఛాలెంజ్ చేసిందే మనం సెటిల్ అయిదామని. అది నీకు అర్థమైతలేదు మామ. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం చేసుకోక మామ. నా మనసు తట్టుకోలేదు. అరే నువ్వు ఫీల్ అవుతావు అనుకోలేరా? సరే గాని షాప్ ఎలా పెడదాం చెప్పు. గ్యాస్ షాప్ పెట్టాలంటే ముందు గ్యాస్ ఉండాలిగా మామ. అరే ఏం చేస్తున్నారు రా? అబ్బాయి పిత్తులో ఒకటి పప్పు తిన్నప్పుడల్లా గ్యాస్ కి ఊకే వస్తున్నాయి. మామ నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. చెప్పురా. లడ్డుగానికి గుద్ద వాళ్ళ పప్పు పెడదాం, తర్వాత వాడేసే పిత్తులు సిలిండర్ లో నింపుదాం. అరే సూపర్ ఐడియా రా. చెల్ దెంగేయుర్రి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మామ ఇప్పుడు నీ పిత్తులు జనాలకు అవసరం. అవునరా అవసరం. చెల్ నాకు అవసరం లే. అరే నువ్వేం ఫ్రీగా పిత్త అవసరం లేదురా. ఒక్కో సిలిండర్ కి ఒక్కొక్క బీర్ ఇస్తాం. ఎప్పుడు పిత్తాలి మామ? అరే వాడు పిత్తుతాడు ఓకే, అది సిలిండర్లోకి ఎలా పంపిస్తాం రా? వాడు గుద్దకి సిలిండర్ కి పైప్ పెడదాం మామ. అరే పైప్ ఏందిరా? బీర్లు కావాలా వద్దా? పైప్ ఎప్పుడు పెడతారు మామ?